ఏమి నా కొడుకు పొందా వచ్చి నేను ఇంటికి పిల్లల ఫ్యాక్టరీ వేసుకుంటే నా దగ్గరికి వచ్చి సతాయిస్తాడు. లే రామ్మోహన్గా ఏం పని పోయిడా నీకు? లే రామ్మోహన్గా ఏం పని పోయి నీకు? పొంద వచ్చిన పిల్లల ఫ్యాక్టరీ కాడ ఉంటావు, ఏం పని పోయి? ఫస్ట్ బయటికి దాటు నువ్వు. ఏంద్రా ఇది రోజు ఈ సంధికి రావద్దు పోయి, ఈ స్థలం నాది, భూమి పో బయటికి పో. లే నీదేంది పోయి నీదే. మీ నాయనకి అడిగినానప్ప నేను ఇక్కడ పిల్లల ఫ్యాక్టరీ వేసుకుంటాను పెద్దయ్యా అంటే వేసుకోపోరా అన్నాడు. ఏం పోయి ఏం అంట జమ్మంగి ఇసిరేస్తున్నావు? కాదురా ఎవరిని అడిగేసుకుంటా పిల్లలు? మీ నాయన్ని అడిగేసుకున్నావు పోయి. మా నాయన్ని అడిగేసుకుంటా. తిక్కనా కొడుక, నేను కష్టపడి సొంతంగా పిల్లలు పిసికి పిల్లలన్నీ వేసుకున్నారా నేను? లే పిల్లలు వేసింది నేనంటే నువ్వు వేసిన అంటావేంది బాయ్? ఎవరు? నేను వేసిండేది. నీకేం సంబంధం రైడా? లే నాకేం సంబంధం అన్నా అంటే పారతో కూడా చెప్తున్నా. మీ నాయన్ని అడిగి నేను వేసుకున్నా, నెల బాడికి ఇస్తాను పెద్ద అంటే సర్లే అన్నాడు. చెప్పు పోయ్. ఎవరిని అడిగేసుకున్నావు? మీ నాయన్ని అడిగేసుకున్నావు. మా నాయన్ని అడుక్కోపో. పెద్ద లేడు కదరా. లేనప్పుడు నువ్వెట్లా వస్తావురా? నువ్వు లే పెద్ద లేడని చెప్పి నువ్వు చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నావు. చెప్తాను, నేను ఇప్పటికి దీనికి 5 లక్షలు ఖర్చు పెట్టినాను. లే ఖర్చు పెట్టింది నేనైతే, నువ్వేడ ఖర్చు పెట్టినారా? తౌడు పొట్టుతో నేను వేసుకున్నాను ఇవన్నీ. పొట్టు నాది, పిల్లలు నాది, ఆ బంకమన్ను నాది, ఆ కూలోళ్ళు నా వాళ్ళు. తిక్కనా కొడక, భూమి నాది, నా భూమిలో ఉండేవన్నీ నావేరా. అట్టయితుందిరా, అన్యాయంగా మాట్లాడద్దు, పురుగులు పడిపోతావు. లే లే నేను ఎత్తుతా, నేను తెగించిన నా కొడుకునే. ఎవరు? నేను కూడా తెగించినావా? పోలే ఊర్లో ఎవరినన్నా పిలుచుకోవచ్చుకోపో. ఏంటి పిలుచుకొని వస్తాయి నా పిల్లలు ఇవన్నీ? నువ్వు ఫస్ట్ బయట దాటు. లే ఎవరినన్నా పిలుసు, ఎవరు భూమిలో ఉంటే వాళ్ళవేరా. తిక్కనా కొడక, పర్మిషన్ తీసుకున్నా కౌలుకి ఇచ్చిన తర్వాత రైతు అవుతుంది అది. ఓనర్ది కాదు అది, కౌలుకి ఇచ్చినాక కౌలు రైతు అవుతుంది అది. నీతో నాకు పంచాయతీ వద్దు, ఏమన్నంటే మన ఆయనతో మాట్లాడుకో. మీ నాయన లేడు బాయ్, మీ నాయన చచ్చిపోయలేదా పెద్దయ్యా? మళ్ళీ నేనేం చేయాలి బాయ్ దానికి? చచ్చిపోయిన పట్టుకొని నువ్వు అడుగు పట్టే నేను సమాజం కూర్చొని ఇంత మోసం చేస్తాండావు. నేనేంద్రా మోసం చేస్తాను? అది సిగ్గు చరం లేదు నా కొడుకు, అడక్కది. పొడిస్తే ఆపక్క వస్తుంది కట్టే. చెక్కినానుకో కింది నుంచి పైకి వస్తుంది కట్టే, ఏమనుకుంటానవా? లే ఈ పిల్ల నాది, పొట్టు నాది, భూమి నాది, కట్టి నాది. ఫస్ట్ నుంచి దాటిపోయి నువ్వు. లే స్థలం నీదే కావచ్చు బాయ్, పెద్ద అడిగి నేను వేసుకున్నా. నీది స్థలం అని చెప్పి నువ్వు ఆ పిల్లలు నావే, పొట్టునాదే, కట్టినాదంటే జవుతో చెప్తాను తీసుకొని. మళ్ళీ నా గురించి తెలియదు, తిక్కనా కొడుకు నేను. అదే నేను అంటే నువ్వు తిక్కనా కొడుకు ఫస్ట్ దాటిపోయి బయట పోరా. లే నా కొడక, నువ్వు నన్ను బయట దూకుతారా? లే 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 మీ నాయన నమ్మి తోటలో బట్టి వేసుకున్నా. లే ఇంత మొండి నా కొడుకుని తెలియదు. లే ఊర్లో పెద్ద మనిషి పిలుచుకొని వచ్చి పంచాయతీ తెలుసలే. తీరాలే నన్ను బయట నూకుతావరా నువ్వు? ఫస్ట్ లే చూసుకున్నావురా? లే చూసుకుంటారా? లే ఇంత కూతలు కూర్చావు, నన్ను మెడబట్టి నూకుతానవా? ఏటేసినా అంటే బాడు చెప్తానా? లే చూసుకున్నావురా? నేను పోయి ఊర్లో పెద్ద మనిషి పిలుచుకొని వచ్చి నీ సంగతి చూసుకుంటా కొడక. నీ కంపౌండ్ లో కారు పెట్టింటే ఆ రోజు నువ్వు నా కారు పీక్కుంటావు, ఆ దానికి దీనికి చెల్లు పోరా చూస్తాం. నేనే లే చూసుకుందాం లేరా పిలుచుకున్నా. కొడుకు ఎంత మోసం చేస్తాడు. వాళ్ళ నాయన అదే పనిగా అడుక్కొని తీసుకున్న స్థలంలో బట్టి వేసుకుంటే పెద్ద అంటే పెద్ద ధర్మాత్ముడు వేసుకున్నాడు. ఈడు చూస్తే లోపల నా కొడుకు వచ్చి నన్ను బయట నూకుతాడు. నా పిల్లలు నావి, బట్టి నాది, మొత్తం నాదే. వాడు వచ్చి నాదంటున్నాడు దొంగ నా కొడుకు. లే నా కష్టం తీసుకున్నావు కదా, నాశనం అవుతారో లే నువ్వు. ఊర్లో పెద్ద మనిషి పిలుచుకొని వస్తా, నీ సంగతి చూసాలే. అమ్మా లే అరిగా నిన్ను ఎట్లా బయటికి పంపిల్లా నాకు తెలుసురా. ఈ పిల్లలు ఇంకా అమ్మి చూపిస్తా. అమ్మా పడతలేరా నీ కథ ఇంకా.